వితోలిన్ ట్యాక్స్ చెప్పాలా మనం? ఓకే. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ అయిపోయిందా నారాజ్? జిఎస్టీ స్టార్టింగ్ ఇంకా జిఎస్టీ ఏదో అవ్వలేదు సార్. జిఎస్టీ అవ్వలేదా? 1 minute. ఓకే. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఇవి కాపీ పేస్ట్ చేసుకోండి. చూడండి, ఇన్పుట్ జిఎస్టీ. సో మీకు తెలుసు ఆల్రెడీ డైరెక్ట్ ట్యాక్స్ అని తెలుసు కదా. డైరెక్ట్ ట్యాక్స్ విల్ బి డైరెక్ట్ ట్యాక్స్ we will pay directly to the government. This is called direct tax. డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేస్తాం, దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇంపోజ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ ప్రీవియస్ గా చేసాం కదా. డైరెక్ట్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేస్తాం. సో అది వేరు. సో ఈరోజు జిఎస్టీ డిస్కస్ చేస్తాం. జిఎస్టీ అనేది 2 టైప్స్ ఉంటుంది. సో జిఎస్టీని ఏమంటారు? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ది సేల్స్ అండ్ పర్చేజెస్. దిస్ ఈస్ కాల్డ్ జిఎస్టీ. సేల్స్ అండ్ పర్చేజెస్ పైన అప్లికబుల్ అయ్యేదాన్ని ఏమంటారు? జిఎస్టీ అంటారు. సేల్స్ అండ్ పర్చేజెస్ పైన అప్లికబుల్ అయ్యేదాన్ని జిఎస్టీ అంటారు. ఓకే, నేను చాట్ బాక్స్ లో కొంత డేటా ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది కూడా కాపీ పేస్ట్ చేయండి. చూడండి నాగరాజ్, చూడండి ఇన్పుట్ జిఎస్టీ. సో జిఎస్టీ ఎన్ని రకాలు ఉంటుంది? 2 టైప్స్ ఉంటుంది. జిఎస్టీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. సో ఇన్పుట్ జిఎస్టీ అనేది ఏమవుతుంది? ఇన్పుట్ జిఎస్టీ we want to calculate on purchases, goods and services. పర్చేజెస్ పైన ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ తెలుసు కదా. అలాగే ఇన్పుట్ జిఎస్టీని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఇన్పుట్ జిఎస్టీని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ. ఓకేనా? తెలుసు కదా. ఇన్పుట్ జిఎస్టీ అంటే ఇన్పుట్ జిఎస్టీ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. గూడ్స్ పర్చేజెస్, సర్వీస్ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? విత్ ఇన్ ది స్టేట్ లో పర్చేస్ చేసామనుకోండి, విత్ ఇన్ ది స్టేట్ మీరు ఏపీలో ఉన్నారు, ఏపీలోనే పర్చేస్ చేస్తే ఏమవుతుంది? ఎస్జిఎస్టీ అంటారు. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేస్ చేస్తే ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. when you do the purchases within the state, input GST,
ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి అప్లికబుల్ అవుతుంది విత్ ఇన్ ద స్టేట్ లో చేస్తే. ఇన్పుట్ ఐజిఎస్టి ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ ఐజిఎస్టి విత్ ఇన్ ది స్టేట్. చూడండి, ఇన్పుట్ ఐజిఎస్టి when I purchase one state to another state, ఇన్పుట్ ఐజిఎస్టి ఈజ్ అప్లికబుల్. మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణ నుంచి పర్చేజ్ చేశారు, అప్పుడు ఏమవుతుంది? ఇన్పుట్ ఐజిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ ఐజిఎస్టి. నెక్స్ట్ అవుట్పుట్ జిఎస్టి చూడండి. అవుట్పుట్ జిఎస్టి అని తెలుసు కదా. అవుట్పుట్ జిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? we want to calculate on sales, goods sales, service sales. సర్వీసెస్ పైన ఇన్పుట్ జిఎస్టి అనే అవుట్పుట్ జిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టి సేల్స్ అండ్ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. సో అవుట్పుట్ జిఎస్టి కూడా 3 పార్ట్స్ ఉంటుంది. అవుట్పుట్ జిఎస్టి కూడా 3 పార్ట్స్ ఉంటుంది. అవుట్పుట్ జిఎస్టి కూడా 3 పార్ట్స్ ఉంటుంది. అవుట్పుట్ ఎస్జిఎస్టి, అవుట్పుట్ సిజిఎస్టి, అవుట్పుట్ ఐజిఎస్టి. సో మీరు ఏమైనా సేల్స్ చేశారనుకోండి, వెన్ వీ డూ ది సేల్స్ విత్ ఇన్ ది స్టేట్, అవుట్పుట్ ఎస్జిఎస్టి, అవుట్పుట్ సిజిఎస్టి అప్లికబుల్ అవుతుంది. క్లియరా? అట్లాగే అవుట్పుట్ జిఎస్టి ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాము? కస్టమర్ నుండి కలెక్ట్ చేస్తాం. ఓకేనా? వీ వాంట్ టు క్యాలిక్యులేట్ సేల్స్ పైన సేల్స్ పైన అవుట్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టి సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అంతే, ఇంకేం లేదు సింపుల్ గా చెప్పాలంటే. అలాగే అవుట్పుట్ జిఎస్టి కస్టమర్ నుండి రిసీవ్ చేసుకుంటాం, కస్టమర్ దగ్గర నుండి రిసీవ్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి నారాజ్, కాన్ఫిగరేషన్స్ చేద్దాము. చూడండి, డిఫైన్ కండిషన్ టైప్ నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్, డిఫైన్ కండిషన్ టైప్. కాన్ఫిగరేషన్ స్టెప్ నెక్స్ట్ పేజ్ యాడ్ చేయండి. డిఫైన్ కండిషన్ టైప్. OBYZ. OBYZ వెళ్ళండి. నేను పాత ద్వారా వెళ్ళట్లేదు, కాన్ఫిగరేషన్ ద్వారా వెళ్తాను. OBYZ వెళ్ళండి. ఈసీసీలో చేసాం కదా, సేమ్ ప్రాసెస్. ఇక్కడ డిఫైన్ న్యూ ఎంట్రీస్, ఇక్కడ ఏమొచ్చింది? కండిషన్ టైప్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కూడా ఏంటి? 2 లెటర్స్ ఇవ్వండి. AM11. ఓకేనా? డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి, యాక్సెస్ సీక్వెన్స్ MWST రైట్ సైడ్. డ్రాప్ డౌన్ చేసి MWST ఉంటుంది చూడండి, స్టాండర్డ్. నెక్స్ట్ కండిషన్ క్లాసెస్, డ్రాప్ డి తీసుకోవాలి, డి. క్యాలిక్యులేషన్ టైప్ ఏ. నెక్స్ట్ వన్ ఇంకోటి ఎక్స్ట్రా తీసుకుందాం ఇక్కడ. కండిషన్ కేటగిరీ డి. కండిషన్ కేటగిరీ డి తీసుకోండి. అక్కడ డి అంటే ఏంటో చూడండి. డి అంటే ఓకే. నెక్స్ట్ క్రిందకి రండి. ఇవ్వండి, అది ఇచ్చేయండి.
లాస్ట్ లో అమౌంట్ పర్సంటేజ్ సెలెక్ట్ చేయండి లాస్ట్ లో రైట్ సైడ్ కింద అమౌంట్ పర్సంటేజ్ రైట్ సైడ్ నాగరాజ్ రైట్ సైడ్ కింద అదే అయ్యో ఒకటి కాదు కింద అమౌంట్ అయ్యో నాగరాజ్ లాస్ట్ లో 3 డాట్స్ 3 చెక్ బాక్సెస్ ఉన్నాయి రైట్ సైడ్ అమౌంట్ పర్సెంట్ అది AM11 ఇచ్చాం ఇన్పుట్ SGST నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి AM01 ఇవ్వండి నెక్స్ట్ ఎంట్రీ ఎంటర్ నెక్స్ట్ ఎంట్రీ AM02 ఇన్పుట్ IGST సారీ ఇన్పుట్ CGST MWST అవన్నీ తీసుకోండి MWST కండిషన్ క్లాసెస్ D క్యాలెండర్ టైప్ A అన్ని అంత సేమ్ ప్రాసెస్ అగైన్ D కండిషన్ కేటగిరీ D లాస్ట్ లో అమౌంట్ పర్సంటేజ్ నెక్స్ట్ ఎంట్రీ AM03 ఇన్పుట్ IGST AM03 ఇన్పుట్ IGST MWST సేవ్ చేయండి బాక్కలండి ఇవి క్రియేట్ చేసాం ఓకే వీటిని ఏమంటారు కండిషన్ టైప్స్ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు నాగరాజు GST ఎలా చేస్తామంటే ఫస్ట్ కండిషన్ టైప్స్ చేస్తామని చెప్పాలి కండిషన్ టైప్స్ అనే చేస్తాం OBYZ టీ కోడ్స్ కూడా అడుగుతున్నారు OBYZ ట్రాన్సాక్షన్ కూడా ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ది కండిషన్ టైప్స్ ఓకేనా కండిషన్ టైప్స్ నెక్స్ట్ వన్ చెక్ అండ్ చేంజ్ సెట్టింగ్స్ ఫర్ ట్యాక్స్ ప్రొసీజర్ నోట్ చేసుకోండి చెక్ అండ్ చేంజ్ settings for a tax procedure. OBCN. వెళ్ళండి ఇన్పుట్ GST ఏంటి అవుట్పుట్ GST ఏంటి అనేది సిస్టమ్కి తెలియాలి దాని పర్పస్ మనం చేస్తున్నాం ఇది
నాగరాజు వెళ్ళండి ఇన్వెంటరీ. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఓబీసీఎన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మనం కాన్ఫిగరేషన్ చేస్తాం కదా, ఈ సిస్టమ్కి తెలియాలి ఇవన్నీ కూడా. సో దాని పర్పస్ ఉపయోగపడుతుంది. ఏమిద్దాము? మీరు ఇంతకుముందు ఏమి ఇచ్చాము? AM11 ఇచ్చారా? AMOనా? AM1 ఇస్తారా? AM1 ఓకే, AM1 ఇచ్చారు. టైప్ చేయండి. AM1 ఇచ్చారు. ఇన్పుట్ SGST ఈసీసీలో చేసాం కదా, సేమ్ ప్రాసెస్. డ్రాప్ డౌన్ చేయండి, 2 తీసుకోండి, ఇన్పుట్ 2, పోస్టింగ్ ఇండికేటర్ కూడా 2నే. ఈసీసీలో చేసాం నారా, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఎంట్రీ వెయిట్ AM1 ఉంది కదా, ఓపెన్ చేయి. AM1 A01 ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వండి. A02 ఇన్పుట్ SGST ఈ 2 ఎందుకు తీసుకుంటున్నామో తెలుసా? నంబర్ 2 ఇక్కడ నాగరాజ్, ఆ 2 ఎందుకు తీసుకుంటున్నామో తెలుసా? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బేసిక్ వాల్యూ అనేది లైన్ ఐటమ్ లో రావాలి, దానికోసం తీసుకుంటున్నాం ఈ 2 అనేది. 2 ఎందుకు తీసుకుంటాము? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బేసిక్ వాల్యూ అనేది లైన్ ఐటమ్ లో రావాలి, దానికోసం తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎంట్రీ A03 2 ఇవ్వండి, అగైన్ 2. సేవ్ చేయండి, సేవ్ అండ్ బ్యాక్. A01, A02, A03 క్లియర్ కదా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ ప్రొసీజర్. ట్యాక్స్ ప్రొసీజర్ ని క్రియేట్ చేస్తున్నాం. OBYZ బేసిక్ అమౌంట్ పైన మనకి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. OBYZ ఇన్వాయిస్ వాల్యూ 1 lakh అనుకోండి, 1 lakh పైన 12% క్యాలిక్యులేట్ అవ్వాలి. 1,12,000 టోటల్ వాల్యూ. అట్లా ప్రొసీజర్ కంటిన్యూ చేయండి. చూస్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ప్రొసీజర్ ఏమిద్దాం? మీ కంపెనీ కోడ్ 2 letters INTX ఇవ్వండి. ట్యాక్స్ ప్రొసీజర్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి రైట్ సైడ్. ట్యాక్స్ ప్రొసీజర్ సేవ్ చేయండి. సెలెక్ట్ చేయండి, మీ ప్రొసీజర్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ ఇక్కడ ఏమిద్దాము? 10, 10, 10 ఇస్తాం కదా. బేసిక్ 10, 20, 30, 40. రైట్ సైడ్ అక్కడ కండిషన్ టైప్ దగ్గర బేసిస్ తీసుకోండి. నెక్స్ట్ వన్ అక్కడ బేసిస్ BA బేసిక్ వాల్యూ ఉంటుంది చూడండి. IAID ఉందా? BASB కదా.
బిఏఎస్బి. ఆ తర్వాత మనం ఏం క్రియేట్ చేసాము? AM01, AM02, AM03. ఫ్రమ్ 2 దగ్గర 10 10. ఫస్ట్ లైన్ అవసరం లేదు, సెకండ్ లైన్ నుంచి తీసుకోండి. నెక్స్ట్ అకౌంట్ కీస్ దగ్గర ఇవ్వాలి కదా. 10 10 సెకండ్ లైన్ నుంచి 20 దగ్గర నుంచి వెళ్ళండి. అదే లైన్, అదే. ఏం క్రియేట్ చేసాము? A01, A02, A03. ఎంటర్ సేవ్. కంప్లీటెడ్ కదా, సేవ్ చేయండి. నెక్స్ట్ సేవ్ చేయండి. నెక్స్ట్ వన్, అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. Assign country to calculation procedure. Assign country to calculation procedure. Transaction code OBBG. పొజిషన్కి వెళ్ళండి. ఐఎన్ దగ్గర తీసేసి మన ప్రొసీజర్ ఇవ్వండి. ఏమిచ్చాం మనం? ఐఏ ఏం క్రియేట్ చేసాం గుర్తుందా? INTX సేవ్ చేయండి. మన ప్రొసీజర్ అసైన్ చేసి ఉండాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. ట్యాక్స్ కోడ్స్ ని మనం డిఫైన్ చేయాలి. ఇది అడుగుతున్నారు నాగరాజ్. ఇంటర్వ్యూలో నేను లాస్ట్ డే విన్నాను. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. ట్యాక్స్ కోడ్స్ ని క్రియేట్ చేస్తాం. FTXP ట్రాన్సాక్షన్ కోడ్ లో ట్యాక్స్ కోడ్స్ అనేవి క్రియేట్ చేయాలి. ట్యాక్స్ కోడ్స్ FTXP ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేస్తాము. FTXP గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్ టీ కోడ్. నెక్స్ట్ వన్, వెళ్ళండి FTXPకి వెళ్ళండి. కంట్రీ IN. ట్యాక్స్ కోడ్ ఏమిద్దాము? A1 ఉంటుంది, తీసుకోద్దాం. ఎంటర్ చేయండి. ఉంది, నో ప్రాబ్లం. ఇవ్వండి. ఇన్పుట్ SGST, CGST. తర్వాత వి తీసుకోవాలి. వి అంటే తెలుసు కదా, ఇన్పుట్. ఎంటర్. పర్సంటేజ్ ఇవ్వండి. SGST 6%, CGST 6%. IGSTకి 1 మోర్ క్రియేట్ చేద్దాం. సేవ్ చేయండి. ఇవ్వండి. నెక్స్ట్ A2 తీసుకోండి. A2కి ఏమి ఇవ్వాలి? ఇన్పుట్ IGST, ఇంట్రెస్ట్ GST, ట్యాక్స్ కోడ్ అండ్ కంటిన్యూ. 10% ఇస్తారా? 12 కదా, 12. ఓకే, 12 కరెక్ట్. సేవ్ చేయండి. నెక్స్ట్ GL అకౌంట్ క్రియేషన్ FS00.
డిఫైన్ జిఎల్ అకౌంట్స్ టైప్ చేయండి. ఏమేమి క్రియేట్ చేయాలి? ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి. ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి. ఈ 3 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. Tax receivable. Input GST comes under tax receivable. Any input GST, input IGST, input CGST comes under tax receivable. We'll add FS00. Tax receivable ఉందా? ఈ నెంబర్ తీసుకోండి. FS00. ఇది వచ్చేసి మనకి బ్యాలెన్స్ షీట్ కదా. రిసీవబుల్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అండ్ ట్యాక్స్ రిసీవబుల్, ఇన్పుట్ ఎస్జిఎస్టి, కంట్రోల్ డేటా, షార్ట్ కీ 001, create bank interest G001 and save. ఈ జిఎల్ అకౌంట్ కాపీ చేయండి. కాపీ చేసి నెంబర్ ఇంకోటి ఇవ్వండి. నెక్స్ట్ నెంబర్ కంటిన్యూ. ఇన్పుట్ సిజిఎస్టి అంతే, సేవ్. ఇన్పుట్ ఐజిఎస్టి సేమ్. నారాజ్, మనం గుర్తుపెట్టుకో, ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు, ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఇది ఇన్పుట్ జిఎస్టి ఎలా పిక్ అవుతుంది?
జిఎస్టి అనేది బేస్డ్ ఆన్ ది ట్యాక్స్ కోడ్స్. ట్యాక్స్ కోడ్ ఎట్లా క్రియేట్ చేస్తాము? ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేస్తాం. అర్థమైందా నాగరాజ్? యాజ్ వెల్ యాజ్ ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేస్తాం. ఎఫ్టిఎక్స్పి ఓకే సార్. గుర్తుపెట్టుకో. తర్వాత ఏం చేస్తాం? ఇది ఎలా, ఈ జిఎల్ అకౌంట్స్ ఎలా పిక్ అవుతాయి? జిఎల్ అకౌంట్స్ అనేవి ఏటీ కోడ్ ద్వారా పిక్ అవుతాయి మనకి. OB40లో ఇక్కడ మనం జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇవి OB40లో అసైన్ చేస్తాం. ఓకే సార్. OB40 బేస్డ్ ఆన్ ది OB40 ట్రాన్సాక్షన్ కోడ్. గుర్తుపెట్టుకో. బేస్డ్ ఆన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు, ఇన్పుట్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ట్యాక్స్ రిసీవబుల్ కిందకి వస్తాయి. ఇన్పుట్ జిఎస్టి కమ్స్ అండర్ ట్యాక్స్ రిసీవబుల్. ట్యాక్స్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ ఎక్కడ అసైన్ చేస్తాము? OB40 అసైన్ చేస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు. ఇది అడుగుతున్నారు, నన్ను అడిగారు, అందుకే చెప్తున్నా. సో ఆటోమేటిక్ గా జిఎస్టి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్ OB40లో అసైన్ చేస్తాము. జిఎల్ అకౌంట్స్ అనేవి OB40లో అసైన్ చేస్తాము. బేస్డ్ ఆన్ ది OB40 ట్రాన్సాక్షన్ కోడ్ ట్యాక్స్ అనేది పిక్ అవుతుంది. అలాగే ఎఫ్టిఎక్స్పి లో ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ పర్సంటేజ్ కూడా ఇస్తాం. మర్చిపోద్దా? జిఎస్టి వన్ మినిట్. త్రీ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్, సో ఈ జిఎల్ అకౌంట్స్ ఎక్కడ అసైన్ చేస్తాము? OB40. దిస్ ఇస్ మ్యాపింగ్. వెళ్ళండి, అసైన్ అకౌంటింగ్ కీస్ నోట్ చేయండి. నాగరాజ్, వాళ్ళు ఇంటర్వ్యూలో ఒక 30 క్వశ్చన్స్ అడిగారు అనుకో నాగరాజ్, గుర్తుపెట్టుకో. నాగరాజ్, మనము ఏమనుకుంటున్నాము, ఇంటర్వ్యూలో ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నాం కదా. మొన్న ఆయన ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు కదా. అవునవును సార్. ఎలా ఉందంటే చెప్పేది వినండి. వాళ్ళు 30 క్వశ్చన్స్ అడిగారు. మనం మినిమం ఒక 28 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తేనే జాబ్ సెలెక్ట్ అయినట్టు, గుర్తుపెట్టుకు. ఇంకేం లేదు, సింపుల్ లాజిక్. ఓకే సార్. అన్ని చెప్పాం కదా, ఎందుకు కాల్ చేయలేదు అనుకుంటున్నాం? ఎందుకంటే అది రీజన్. 30 క్వశ్చన్స్ అడిగితే మనం 20 అన్నా చెప్పాలి. 25, మోర్ దాన్ 25, 28 క్వశ్చన్స్ చెప్తేనే నువ్వు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినట్టు, లేకపోతే అవునట్లే, గుర్తుపెట్టుకో. ఎందుకు చేయలేదు ఏంటి ఇదంతా అనుకుంటున్నాం కదా, అదంతా కాదు. ఎందువల్లంటే వాళ్ళంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాలెడ్జ్ అనేది చూసుకుంటున్నారు. నెక్స్ట్ OB40కి వెళ్ళండి. OB40లో మనం క్రియేట్ చేస్తాం కదా, A01, A02 చూడండి ఎక్కడ ఉన్నాయో. డబుల్ క్లిక్ చేయండి. ఇన్పుట్ SGST. Posting keys. Click on the posting keys. Yes. Again, posting keys. అప్పుడే కాదు. Posting keys 40-50 complete అవ్వాలి. Again, posting keys 40-50. Accounts. Yes. 40-50. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. రియల్ అకౌంట్. ఇన్పుట్ SGST.
సేమ్ అలాగే చేయండి. పోస్టింగ్ కి ఎస్, అగైన్ పోస్టింగ్ కి 4050, input SGST, CGST, save. Next one. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ వన్, జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాం. అన్ని చేసేస్తాం కదా. SM30కి వెళ్ళండి. SM30లో ఏం చేయాలి? మన కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేయాలి. SM30 ఇక్కడ టీ కోడ్ ఉంటుంది కదా ఒకటి. అయిపోయిందా రజుది? సేవ్ చేశారా? పోస్టింగ్ కీస్లోకి వెళ్ళండి. అయిపోయిందా లేదా? SM30 వెళ్ళండి. SM30 ఇక్కడ ఒకటి ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వాలి? J_1 ఈసీసీలో వేరు, S4 HANAలో వేరు ఉంటుంది టేబుల్. ఇక్కడ మీకు చెప్పానో లేదో, ఈసీసీలో వేరే టేబుల్ ఉంటుంది, S4 HANAలో ఇంకోలా ఉంటుంది. J_1 ICOND TAX ట్యాక్స్. ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఈసీసీలో మెయింటైన్ ఉంటుంది, S4 HANAలో ఎడిట్ అని ఉంటుంది. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళి మీ ట్యాక్స్ కోడ్స్ ఇవ్వండి. A1 A2 కదా. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సేవ్ చేయండి. పోస్ట్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB60. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్, ఏదైనా చేయొచ్చు. FB60కి వెళ్ళండి. వెండర్ తీసుకోండి. కంటిన్యూ. ఏదో ఒక వెండర్ తీసుకోండి. ఇవ్వండి. APP తీసుకోండి. ఇన్వాయిస్ డేట్, క్యాలిక్యులేషన్,
A1 A2 డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ ఆర్ లేదంటే పని చేద్దాం, కమిషన్ పెయిడ్ తీసుకోండి. కమిషన్ పెయిడ్ కాస్ట్ సెంటర్ ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, ఎంటర్ సిమ్యులేట్. పిక్ అయిందా? ఏపీపీ వెండర్ అమౌంట్ ట్యాక్స్ పిక్ అవ్వలేదు ఏంటి? ట్యాక్స్ పిక్ అవ్వాలి, 6% రావాలి కదా. ఓకే, మీరు పోస్ట్ చేయొద్దు, బ్యాక్ వెళ్ళని చెప్తాను. FS00కి వెళ్ళండి, FS00 FS00కి వెళ్ళండి, FS00. అక్కడ మనం ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేయాలి కదా నారా, చేయలేదు కదా. సెలెక్ట్ చేయండి, ఇన్పుట్ GST సెలెక్ట్ చేయండి, ఎడిట్లో కంట్రోల్ డేటా, ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ అసైన్ చేయాలి, ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇది మర్చిపోయాం మనం. A1 పోస్ట్ వెయిట్ నారాజు, ఇంకోటి ఉంది నారాజు, చెప్పనే ఉన్నాను. పోస్ట్ సేవ్ చేస్తారా, మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళండి. పోస్టింగ్ విత్ ఇది అవసరం లేదు, ఉంచండి. A1 కరెక్టే ఉంది, సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ CGST కూడా తీసుకోండి, అలాగే CGST కూడా A2 ఇవ్వండి, A1 ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి, ఫస్ట్ నుంచి వాళ్ళు తీసుకోవద్దు అనుకుంటా. ఎంటర్ చేయండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి, /n ఇవ్వండి. ఎంటర్ చేయి, పిక్ అవ్వట్లేదేంటి? కమిషన్ పెయిడ్ అకౌంట్కి వెళ్ళండి, కమిషన్ పెయిడ్ వెండర్ మార్చండి. మీకు 2 times వస్తుందండి వెండర్, ఇక్కడ వెండర్ చేంజ్ అయినారా. కమిషన్ పెయిడ్ జిఎల్ అకౌంట్ కూడా అక్కడ ఇంకోటి యాడ్ చేయాలి, యాక్చువల్గా ట్యాక్స్ అలౌడ్, అది కూడా తీసుకుందాం. స్టార్ సింబల్ ఇవ్వాలి కదా, వెళ్ళండి, /n FS00. కమిషన్ పెయిడ్కి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి, స్టార్ సింబల్ తీసుకోండి. మనం వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్.
కరెక్ట్గా ఇవ్వండి అమౌంట్ 10,000 నారాజ్ పైన 1 lakh పైన 1,12,000 ఇవ్వాలి పైన 1,12,000 ఇవ్వండి. ట్యాక్స్ కూడా క్యాల్కులేట్ అవుతుంది కదా అందువల్ల ఎంటర్ కింద 10 lakhs కింద 1 lakh ఉండాలి. 1 lakh పైన ట్యాక్స్ ఎంత ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేయండి. మీరు ఇన్పుట్స్ కరెక్ట్గా ఇవ్వట్లేదు నారాజ్. ఒక పని చేయండి, పైన తీసిన అమౌంట్ రిమూవ్ చేయండి. పైన 1,20,000 రిమూవ్ చేయండి. కింద 10,000 ఇచ్చారు కదా, ఎంటర్ 1 lakh ఇచ్చారు, ఎంటర్ చేయండి. పైన 1 lakh చూడండి, పైన అమౌంట్ ఉంది రెడ్ బల్బ్ దగ్గర 1,12,000 ఎంటర్ పిక్ అయిందా? సేవ్ చేయి. అయిపోయింది. క్లియర్ అని నారాజ్, అర్థమైందా? ఓకే సార్. ఇంతే, ఇంకేముంది ఇది చేయడానికి. మనం అవుట్పుట్ చేసి చేద్దామా, లేకపోతే అర్థం మనం పని చేద్దాం నారాజ్. వచ్చినవి ఎందుకు అవుట్పుట్ చేసి, మనకు వచ్చు కదా అవుట్పుట్, ఇన్పుట్ ఎలాగో అవుట్పుట్ అంతే కదా. అవసరం లేదు సార్ ఇన్పుట్ జస్ట్ ఎందుకు మనం పని చేద్దాం, బీఆర్ఎస్ చేద్దాం సార్. బీఆర్ఎస్ ఒకటి ఇలాంటివి చేద్దాం. ఇప్పుడు అంటే మనం జస్ట్ ఒకసారి టచ్ చేసాం, ఓకే నో ఇష్యూ, దీనివల్ల మనకు ప్రాబ్లం లేదు. ఏమైతే టచ్ చేయలేదు అవి చేద్దాం. అలాగే కంట్రోలింగ్ లో ప్రొడక్ట్ కాస్టింగ్ వరకు వెళ్దాం. ఓకే సరే సార్. కోపం ఉంది కదా, అవును సార్, అక్కడ వరకు వెళ్దాం. ఓకేనా? సరే సార్. సరే అయితే నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. టైం ఎంత అయింది?